44 అంటే ఓవరాల్ గా 1144 ఓట్ల లీడింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. పర్టికులర్ గా సెకండ్ రౌండ్ కి 1082, అంతకుముందు ఫస్ట్ రౌండ్ 62 ఓట్ల లీడింగ్. వచ్చిన ఓట్లు చూస్తే సెకండ్ రౌండ్ లో 9691 కాంగ్రెస్ అభ్యర్థికి వస్తే 8609 సునీత గారికి వచ్చాయి. రెండు రౌండ్లు పూర్తి అయ్యేటప్పటికి 1144. బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు జాయిన్ అయ్యారు, పార్టీ అధికార ప్రతినిధి. అలాగే లైవ్లో దుర్గాప్రసాద్ గారు ఉన్నారు టీడీపీ నుంచి, చరణ్ యాదవ్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. దత్తాత్రేయ గారు, సో లీడింగ్ రెండు రౌండ్లు అయ్యేటప్పటికి 1144 ఓట్ల లీడింగ్తో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. వాట్స్ యువర్ టేక్? ఒకటే అండి, మేము మాత్రం విశ్వసించేది ఒకటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అది మా సెట్టింగ్ స్థానం. ఆఫ్ కోర్స్ అక్కడ ఉన్నటువంటి మా గోపీనాథ్ గారు 24/7లో 16 గంటల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ కాలనీలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా పరిష్కరిస్తూ ఆ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అనివార్య కారణాల వల్ల తన హఠాత్ మరణం వల్ల ఇవాళ ఎన్నికొచ్చింది. సో మేము ఒకటి ఏం విశ్వసిస్తూ ఉన్నామంటే, కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి అంగబలం అర్ధబలం అన్నిటిని ఉపయోగించినా కూడా సైలెంట్ ఓటింగ్ అనేటువంటిది అక్కడ దాదాపుగా 1,94,000 పైచిలకు ఓట్లు నమోదైనాయి. అందులో దాదాపుగా 50%కు పైననే మహిళా ఓటర్స్ ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి మహాలక్ష్మిలో అతిపెద్ద పథకం మహాలక్ష్మి, 2,500 రూపాయలకు ఆశపడ్డారు ఆడవాళ్ళు. కానీ ఏ ఒక్కరికి కూడా ఒక రూపాయి నయా పైసా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సో వాళ్ళందరూ కూడా సైలెంట్గా వీళ్ళు ఎన్ని చీరలు పంచినా, ఎన్ని డబ్బులు పంచినా, లేకపోతే ఎంత హైరాణ సృష్టించినా, భయపెట్టినా, బెదిరించినా కూడా మాకొక విశ్వాసం ఏముందంటే, వృద్ధులు వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్లు పెంచలేదు, వాళ్ళు కూడా బీఆర్ఎస్ వైపే చూసిండ్రు అనేటువంటిది మాకు ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మైనార్టీ వర్గాలపైన ఇటు బీజేపీ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయం అంతా ఇంత కాదు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ముస్లింలు ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అని, ముస్లిం హే కాంగ్రెస్సే, ముస్లింకు ఇజ్జత్ హే కాంగ్రెస్సే అని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎన్నికల ప్రచారంలో ఒక మతాన్ని పట్టుకుని ఆ మతానికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలను కూడా పక్కన పెట్టి, ఆ మతం యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలియకుండానే ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే జనరల్గా రిషి గారు ఎక్కడ చెప్పండి, మైనారిటీ వర్గాల యొక్క పుట్టుక, ముస్లింల యొక్క పుట్టుక అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి ఉందా? ఇవాళ వాళ్ళకు దొరుకుతున్న గౌరవ మర్యాదలన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దొరుకుతున్నాయా? వాళ్ళకంటూ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉంటుంది కదా. సో ఈ మాటలన్నీ కూడా ఎన్నికల సమయం వచ్చేసరికి మొలతాడు రాజకీయం మాట్లాడిన బీజేపీ, మొలతాడు కట్టుకున్నామన్నా మనము, బొట్టు పెట్టుకున్నామన్నా మనము, ఈ మొలతాడలు, ఈ బొట్టు, ఈ గుళ్ళు ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకొస్తాయి. ఎందుకంటే నాకు ఈ రెండు పార్టీలకు, వాళ్ళకు ముస్లింలు గుర్తుకొస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, వీళ్ళకు మొలతాడు బొట్టు గుర్తుకొస్తుంది, గుడి గుర్తుకొస్తుంది, పెద్దమ్మ తల్లి టెంపుల్ గుర్తుకొస్తుంది. కరెక్టే, వాళ్ళిద్దరికి ఎన్ని గుర్తొచ్చినా ఓటర్లకు మాత్రం మీరే గుర్తున్నారనేది మీకు 100%. ఎందుకు 8 రౌండ్లు ఉన్నాయి. షూర్, తప్పకుండా. మేమేమో తినబోయే ముందు రుచులు ఎందుకండి, మేమేమంటా ఉన్నామంటే నియోజకవర్గంలో ఒక్కొక్క డివిజన్ లో ఓట్లను కౌంటింగ్ జరిగింది. మేము ప్రధానంగా మీకు చెప్పేది ఏంటంటే, షేక్పేట్ ఒకటి, రహమత్ నగర్ ఒకటి, ఈ రెండు ప్రాంతాలలో అత్యంత ఎక్కువగా ప్రభుత్వ దుర్వినియోగం జరిగింది, రిగ్గింగ్ జరిగింది, ఓటర్లు ఫేక్ ఓట్లు వేయించిండ్రు. నేను ఎందుకు అంటున్నానంటే రిషి గారు, రిగ్గింగ్ ఎందుకు జరిగింది అంటా ఉన్నామంటే, ఎన్నికలు ముగియడానికి 2 గంటల సమయం నుంచి మా పార్టీ అభ్యర్థి మా సునీత గారిని బూత్ లోకి అనుమతించలేదు ఒకటి. రెండోది మా ఏజెంట్లందరినీ కూడా భయపెట్టి బెదిరించి బయటకు పంపించారు. రెండోది ఫంక్షన్ హాల్స్ లో 60 సంవత్సరాల మహిళల ఓట్లని కూడా 16 సంవత్సరాల 15 సంవత్సరాల ఆడపిల్లలతో విద్యార్థులతో బలవంతంగా ఓటింగ్ బూత్ లోకి పంపించేయించిన వీడియోలు క్లిప్. కన్క్లూడింగ్ చెప్తాను మీకు. షేక్పేట ఒకటి, నేను రహమత్ నగర్ ఒకటి. ఈ రెండు ప్రాంతాల్లో నేను ప్రత్యక్షంగా రహమత్ నగర్ లో కార్మిక నగర్ విభాగంలో మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారితో కలిసి పనిచేసిన, అక్కడున్న ప్రతి ఓటర్ని మేము ప్రత్యక్షంగా కలిసినాము. మాకు ఇచ్చినటువంటి 5 వార్డుల్లో ప్రతి ఓటర్ని మాక్సిమం 3 times కలిసినాం. వాళ్ళందరి ఒపీనియన్ ఏముందంటే, సాబ్ केसीआर साहब हमारे को कितने किया, बीआरएस पार्टी हमारे को क्या करे, सब मेरे को मालूम है साहब, हर घर में बीआरएस पार्टी का कुछ तो कुछ मिले साहब, పెన్షన్లు వచ్చినాయి సాబ్, కళ్యాణ లక్ష్మి వచ్చింది, మా కుటుంబాలలో చదువుతున్న విద్యార్థులకు గురుకులాలు వచ్చినాయి, మెడికల్ సీట్లు సంపాదించారు మా మైనారిటీ విద్యార్థులు. మేము ఓవరాల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం రిషి గారు. ఎందుకంటే ఒక నియోజకవర్గం అంటే ఆ నియోజకవర్గంలో సర్వ మతాలు ఉంటాయి, సర్వ కులాలు ఉంటాయి. మాట్లాడదాం, వాటి గురించి మాట్లాడదాం. ఇందాక వారేకంగా మీ ఇద్దరే మత రాజకీయాలు చేశారని కూడా అన్నారు చరణ్ యాదవ్ గారు. సో 2 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి 18,617 కాంగ్రెస్కి వచ్చాయి, 17,000